అస్మద్గురుభ్యో నమః. 6వ అధ్యాయం ధ్యానయోగం. జ్ఞానయోగం గొప్పదైన కర్మయోగాన్ని ఆశ్రయించాలని 2వ అధ్యాయంలో భగవానుడు బోధించాడు. 3వ అధ్యాయంలో ఆత్మరత్యాది లక్షణాలు ఉన్నవారు మాత్రమే జ్ఞానయోగంలోకి పోవాలని, అవి లేని మోక్షకాములు తమ విహిత కర్మలనే కర్మయోగంగా మలుచుకోవాలని చెప్పాడు. 5వ అధ్యాయంలో ఆశ్రమ సన్యాస స్వీకారం కంటే కర్మయోగం ప్రశస్తమని, కర్మయోగం తత్వధ్యానంతో కలిసినప్పుడు మాత్రమే మోక్షానికి చేర్చగలుగుతుందని మళ్లీ చెప్పాడు. 5వ అధ్యాయం చివరి 3 శ్లోకాలలో ధ్యానయోగ సూత్రాలను ఉపదేశించాడు. ఈ ధ్యానం గృహస్థాశ్రమంలో ఉన్నవారికి సులభ సాధ్యంగా కనిపించడం లేదు. కర్మయోగం మాత్రమే వీరికి సాధ్యం. 5వ అధ్యాయం చివరిలో చెప్పిన ధ్యానయోగ సూత్రాలు సంగ్రహంగా ఉన్నాయి కాబట్టి వాటిని వివరించవలసి ఉన్నది. కర్మయోగానికి ఉన్న ప్రాధాన్యత తక్కువది కాదు. ఈ విషయాన్ని సాధకుడు గుర్తించకపోతే సాధన సాగదు. ఈ 6వ అధ్యాయంలో కర్మయోగిని స్తోత్రం చేసి తత్వధ్యాన ప్రక్రియలను వివరించి, మనసును లొంగదీసుకునే విధానాలను వివరించి, ధ్యానయోగాన్ని వివరించేందుకు ఈ 6వ అధ్యాయం. అర్జున, మోక్షం కోసం పనులన్నీ మానేస్తే సన్యాసి కానీ యోగి కానీ అయిపోరు. అలా కాకుండా చేయకూడని పనులు చేయకుండా తన బాధ్యతలన్నీ జ్ఞానయోగానికి సాధనలు అనే భావనతో ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవరైతే బాధ్యతగా ఉంటారో వారే నిజమైన సన్యాసి, యోగి అవుతారు. జ్ఞానం కోసం కర్మానుష్ఠానం చేస్తున్నారు కాబట్టి యోగి అవుతారు. నిష్కామ కర్మలో కర్తృత్వ త్యాగం అంటే నేనే చేస్తున్నాననే భావన లేకుండా, ఫలత్యాగం అంటే పనుల వల్ల వచ్చే ఫలితాన్ని ఆశించకుండా ఉండటం ఉన్నాయి. దీనితో సంకల్ప త్యాగం అంటే కోరికలతో కూడిన నిర్ణయాలు లేకుండా ఉండటం వస్తుంది. దీనితో చిత్తశుద్ధి, ధ్యానయోగ ప్రవేశం లభిస్తాయి. అటువంటి వారికి మనసు ఏకాగ్రం అయిపోతుంది. ఇది కదా యోగి లక్షణం. సాధకులు ఎవరైనా తమ సాధనను పైన చెప్పిన కర్మయోగంతో ప్రారంభించి ధ్యానయోగాన్ని కలుపుకొని ఈ రెండింటి ద్వారా జ్ఞానయోగాన్ని అందుకోవాలి. అందుకనే భగవానుడు కర్మయోగం మీద శ్రద్ధను పెంచుతున్నాడు. ధ్యానయోగానికి అర్హత కోసం నిష్కామ కర్మ చేయాలి. ధ్యానయోగం కుదిరినాక అది స్థిరంగా ఉండాలంటే సర్వకర్మ ఫలత్యాగం అంటే అన్ని పనుల ఫలితాలను ఆశించకుండా ఉండటాన్ని ఆశ్రయించాలి. యోగారూఢ స్థితి అందిన వారి లక్షణాలను చెబుతున్నాడు భగవానుడు. సాధకుడికి ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు అంటే సంగీతం, నాట్యం, కీర్తి మొదలైన వాటి మీద ఏ కర్మల మీద ఆసక్తి ఉండదు. వీటిని గురించి ఆలోచన లేకపోవడం వల్ల వస్తుంది కానీ ప్రయత్నం వల్ల రాదు. వీరిని సంకల్ప సన్యాసి అంటారు. ఇది దానంతట అదిగా కలిగితే ఆ సాధకుడిని యోగారూఢుడు అంటారు. ఈ యోగారూఢ స్థితిని అందించేదెవరు, అందుకునేదెవరో వివరిస్తున్నాడు భగవానుడు. అర్జున, సద్గురువు పరమేశ్వరుడు సాధకుడి మనసులో వివేకం మొలకెత్తేటంత వరకు సహాయం చేస్తారు. సాధకుడు ఆ వివేకయుక్తమైన మనసును తన సాధనా బలంతో యోగారూఢ స్థితికి చేర్చవలసిన వాడు సాధకుడే. వ్యామోహపూరిత మనసుతో తనను తాను అధోగతి పాలు చేసుకోరాదు. ఏ జీవాత్మకైనా వివేకయుక్తమైన మనస్సే నిజమైన బంధువు. అటువంటి మనసే మనిషిని మోక్షం దాకా తీసుకుపోగలుగుతుంది. వివేకం లేని మనస్సే నిజమైన శత్రువు. అది వ్యామోహాలలో ముంచి సంసారంలోకి, నరకంలోకి తోసేస్తుంది. దీనిని బట్టి బాధ్యత అంతా సాధకుడిదే అని భగవానుడు చెబుతున్నాడు. అభ్యాస వైరాగ్యాల ద్వారా సాధన చేస్తే సాధకుడికి సర్వకాల సర్వావస్థల్లో తన హృదయంలో ప్రకాశించే పరమాత్మ తానే అనే అనుభూతి చెదరకుండా ఉంటుంది. అర్జున, జ్ఞానయోగం కోసం ముందుగా సాధకుడు తన స్వస్వరూప జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా పొందాలి. తర్వాత సాధన ద్వారా తెలుసుకున్న జ్ఞానం అనుభవపూర్వకంగా అంది జ్ఞానం మరియు అనుభవం ఒకటే అని తెలుస్తుంది. ఆ తృప్తితో తన మనసును, ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోగలుగుతాడు. దీనితో మట్టిగడ్డ, వజ్రపు శిల ఒకే రకంగా కనిపిస్తాయి. భేదం తెలియక కాదు, చాంచల్యం లేక. దీనివల్ల తన చుట్టూ ఎన్నో జరుగుతున్నా తన మనసు నిశ్చలంగా ఉంటుంది. దీనినే కూటస్థం అంటారు. ఇది సాధించిన యోగి యోగారూఢుడు. ఇది సాధించిన యోగి సమస్త జీవులలో అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించగల మానసిక స్థితిలో ఉంటారు. ఈ సమత్వ స్థితిని అందుకున్న ధ్యానయోగి ఉత్తమోత్తముడు. ఇలా ధ్యానయోగ మహిమను, యోగ సిద్ధిలో స్థాయి భావాలను వివరించాక ధ్యానయోగాన్ని ఎలా చేయాలో వివరిస్తున్నాడు భగవానుడు. జ్ఞానసిద్ధిని అందుకోవటానికి సాధన కోసం ఆటంకాలు కలిగిన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. శరీరం మీద, మనసు మీద అదుపును పెంచుకోవాలి. ఇలా ఉంటూ పరమాత్మ మీద అవిచ్ఛిన్నంగా మనసును ఏకాగ్రం అయ్యేటట్లు చూసుకోవాలి.
ఇలా సాధన చేస్తూ అవిచ్ఛిన్నంగా ధ్యానం చేసే స్థితికి చేరుకోవాలి. అన్నపానాదులు నియబద్ధంగా పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ధ్యాన యోగాన్ని సాధకుడు ఏ కోరికల కోసం కాకుండా చిత్తశుద్ధి కోసం మాత్రమే చేయాలి. మరీ ఎత్తుది పొట్టిది కాని పీటను నిర్మల పవిత్రమైన చదునుగా ఉన్న ప్రదేశంలో వేసుకోవాలి. దాని మీద దర్భాసనము, హింస లేకుండా లభించిన కృష్ణాజనము, దానిపై మెత్తటి వస్త్రము పరుచుకోవాలి. ఇది ప్రాణశక్తి మండలాన్ని లేదా ఆరాను పెంచేందుకు ఉద్దేశింపబడినవి. దాని మీద ఎక్కువసేపు కదలకుండా ఉండగలిగే పద్మాసనం వంటి ఏదో ఒక ఆసనం వేసుకుని స్థిరంగా కూర్చోవాలి. బహిరింద్రియ క్రియలను, మనసు యొక్క ఆలోచన క్రియలను నిగ్రహించి పరమాత్మ ఒక్కడే లక్ష్యంగా ఉండేటట్లు స్థిరపరచుకోవాలి. పరమాత్మ మీద చింతన ప్రారంభించి ధ్యానంలోకి ప్రవేశించాలి. ధ్యాన యోగాభ్యాసం అంటే ఇదే. దీనితో ఆ యోగి మోక్షమున ఉండే శాంతిని పొందుతాడు. ఈ సోపానాలన్నీ సూత్రప్రాయమైనవి. ఇతర వివరాలను యోగ గ్రంథాల ద్వారా, సద్గురువుల సాక్షాత్ ఉపదేశాల ద్వారా సాధకుడు తెలుసుకుంటూ ముందుకు సాగాలని మనం గుర్తుపెట్టుకోవాలి. యోగాభ్యాసానికి నిద్రాహారాల విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధికంగానో కానీ స్వల్పంగానో కానీ ఆహారం తినేవారికి ధ్యానయోగం కుదరదు. అలాగే నిద్ర ఎక్కువైనా తక్కువైనా యోగానికి చెరుపే. ఆహారం యొక్క ప్రభావం శరీరం మీద మాత్రమే కాక మనసు మీద కూడా తీవ్రంగా ఉంటుంది. అందుకే సమతుల్యతను పాటిస్తూ యోగ సాధనను కొనసాగించాలని భగవానుడు హెచ్చరిక చేస్తున్నాడు. అర్జున, జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికి తీసుకునే విషయాలను ఆహారాలు అంటారు. కర్మేంద్రియాల ద్వారా విషయాల వెంట తిరగటాన్ని విహారాలు అంటారు. ధ్యానయోగ సాధకులకు ఆహార విహారాలు కూడా నియమబద్ధమై ఉండాలి. పవిత్రతా నియమం కూడా ఉండాలి. అంటే కామక్రోధాదుల నుంచి వెనక్కు మరల్చి పరమాత్మ వైపుకు తిప్పటం, హెచ్చుతగ్గులు లేని నియమబద్ధత్వం ఉండాలి. ఇలా ధ్యాన యోగాభ్యాసం చేస్తే యోగం సిద్ధిస్తుంది. దీనికి గుర్తు వారి మనసుకు ఏ దుఃఖాలు అంటకపోవటం. ధ్యానయోగ సిద్ధి కలిగిన యోగి మనసు పరమాత్మలో లీనమై ఎంత నిశ్చలంగా ఉంటుంది అంటే, గాలి కదలని గదిలో దీపశిఖ ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా ఉంటుంది. తరువాత దశలో తన మనసుతో ఆత్మ చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ తృప్తిగా ఉంటారు. ఆ తరువాత దశలో జ్ఞానేంద్రియాలకు అందనిది, బుద్ధికి మాత్రమే గోచరించేది అయిన ఆత్మానందాన్ని అందుకుని అది తాత్కాలికమైనది కాదు, అనంతమైనదని గుర్తిస్తారు. ఆ తరువాత ఆత్మానంద స్థితిలో స్థిరంగా ఉండిపోయి దాని నుంచి అటు ఇటు జారిపోరు. పై దశ మీద పట్టు చిక్కితే దానికంటే మించిన ఆనందం మరొకటి ఉందని అనుకోరు. మరి బాగా స్థిరపడితే వారికి తీవ్ర దుర్భర మహా దుఃఖాలు కలిగిన రవ్వంత కూడా చలించరు. అంటే శాశ్వత దుఃఖ వియోగం వస్తుంది. ఇదే నిజమైన యోగం. ఇలాంటి యోగం సిద్ధించాలంటే ఆ యోగి సుస్థిర పట్టుదల, విసుగుదల లేని మనోబలం కూడా ఉండాలి. వ్యామోహాలు, కోరికలు అన్నింటినీ వివేకంతో, పట్టుదలతో, నిశ్చయాత్మకమైన బుద్ధితో మెల్లమెల్లగా వదిలించుకోవాలి. తన మనసును ఆత్మతత్వంలోనే నిలిపి ఉంచాలి. యోగ ప్రక్రియకు పరాకాష్ఠ అయిన ఆత్మ ఒకటే సర్వవ్యాపకంగా ఉన్నదన్న భావనలో స్థిరపడాలి. స్వభావ సిద్ధంగా చపలము, నిలకడలేనిది అయిన మనసు సాధకుడు ఆత్మతత్వం మీద నిలబెట్టేసరికి ఏదో ఒక ఇంద్రియం ద్వారా బయటకు కదిలిపోతుంది. అలాంటి ప్రతి కారణం నుంచి వెనక్కు మరలించి మళ్ళీ ఆత్మతత్వంలోనే లీనమయ్యేటట్లు చేయాలి. ఇటువంటి యోగి బతికి ఉండగానే పరబ్రహ్మమే అయిపోతాడు. ఈ యోగిని సర్వోన్నతమైన ఆనందం తనంతర తానుగా వచ్చి చేరుతుంది. ఈ విషయం శాస్త్రంలోనూ యోగుల అనుభవంలోనూ ప్రసిద్ధమే. ఇప్పుడు భగవానుడు ధ్యానయోగం యొక్క చరమ సోపానాన్ని వివరిస్తున్నాడు. అర్జున, ధ్యానయోగ సాధకుడు వెనుక చెప్పిన ఆనందంతో ఆగిపోకుండా మనసును మరింత ఏకాగ్రం చేసుకుంటే తన చుట్టూ ఉన్న నానా రకాలైన జీవులలో కనిపించే హెచ్చుతగ్గులని, భ్రాంతి మాత్రాలని, అన్ని జీవులలో హెచ్చుతగ్గులు లేని పరబ్రహ్మము ఒకటే వ్యాపించి ఉన్నదని తెలుసుకోగలుగుతాడు. ఇదే ధ్యాన యోగానికి చర్మ సోపానం. ఇదే సర్వ సంసార బంధాలను విచ్ఛేదన చేసే మోక్షస్థితి. ఈ విషయాలను విన్న అర్జునుడు తన సందేహాన్ని ఇలా చెబుతున్నాడు. మధుసూదన, అంటే మధు అనే రాక్షసుడిని సంహరించిన శ్రీకృష్ణ, నువ్వు ఇప్పటి వరకు బోధించిన యోగంలో సర్వ పదార్థాలలో పరబ్రహ్మను సమానంగా చూసే సమత్వము ఉంది. సర్వజీవుల పట్ల సమభావనను దర్శించే సమత్వం ఉంది. ఇలాంటి సమత్వంతో కూడిన యోగ సిద్ధికి స్థిరత్వం ఎలా ఉంటుంది? ఎందుకంటే మనసు బహుచంచలం కదా. మనసు శరీరాన్ని, ఇంద్రియాలను కవ్వంతో చిలికినట్లు చిలికి మనిషిని కల్లోల పెట్టి వాణ్ణి విషయ పరవశుణ్ణి చేస్తుందని, దాని బలం అంతులేనిదని, మొండిదని అందరికీ తెలుసు. అలాంటి మనసును నిగ్రహించడం, తుఫాను గాలిని గుప్పెటలో బిగించడం ఎంత కష్టమో ఈ మనసును కదలకుండా బిగించడం కూడా అంతే కష్టమని నాకు అనిపిస్తోంది. దీనికి ఉపాయం ఏదైనా చెప్పు.
తన ఏకాగ్రతా బలంతో అనేక దివ్యాస్త్రాలను సాధించడమే కాక ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న మనోబల సంపన్నుడు అర్జునుడు. అలాంటి అర్జునుడు ఈ ప్రశ్న వేశాడంటే మనసుకు ఉన్న బలాన్ని మనం అంచనా వేయవచ్చు. దీనికి సమాధానంగా భగవానుడు ఇలా చెబుతున్నాడు: ఓ కుంతిపుత్ర, మహావీర, మనసు చంచలమైనదని, దాన్ని నిగ్రహించుటకు చాలా కష్టమైనదని అని అనటంలో సందేహం లేదు. అది కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు. అభ్యాసము మరియు వైరాగ్యము అనేవి దానికి గల 2 ఉపాయాలు. ఈ 2 ఉపాయాలతో మనసు లొంగి తీరుతుంది. స్వాధీనం కాని మనసుతో యోగం పొందడకు కష్టమైనది. దీనికి భిన్నంగా సాధకుడు నిత్య ప్రయత్నశీలుడై స్వాధీనమైన మనసుతో పూర్వం చెప్పిన ఉపాయాలైన క్రమశిక్షణ, సత్సాంగత్యము, ఆహార శుద్ధి, సద్గ్రంథాధ్యయనము మొదలైన ఉపాయాల ద్వారా యోగం పొందుటకు సాధ్యమైనదని నా నిశ్చయము అని చెబుతున్నాడు భగవానుడు. తర్వాత అర్జునుడు యోగాభ్యాసకులకు కీలకమైన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. శ్రీకృష్ణ, శాస్త్రవాక్యాల మీద, గురువు మీద శ్రద్ధ, నమ్మకం ఉండి మనోనిగ్రహం లేక సాధకుడి మనసు యోగాభ్యాసం నుంచి జారిపోతే అతడికి యోగ సిద్ధి అందదు కదా. ఈ లోపల ఆయుష్ కూడా తీరిపోవచ్చు. అలాంటి సాధకుడి గతి ఏమిటి? అతడికి పై జన్మలో ఏ రకమైన ఫలితం దక్కుతుంది అని అడుగుతాడు. ఇంకా అడుగుతాడు, శ్రీకృష్ణ, ధ్యాన యోగంలో ముందుకు సాగేవాడు మధ్యలో చెడిపోతే వారికి ఇటు కర్మజ్ఞాన మార్గాల నుంచి జారిపోయి అన్ని విధాలా ఉభయభ్రష్టుడైపోతాడు. అతడికి ఏ సాధనా మార్గంలో ఆశ్రయం ఉండదు. అప్పుడు అతడి గతి ఏమిటి? మబ్బు కమ్ముకున్నట్టే కమ్ముకొని వేడి గాలికి చెల్లాచెదురైనట్లుగా అతడి భవిష్యత్ అంతా నిష్ఫలమై చెడిపోదా? శ్రీకృష్ణ, నా ఈ సందేహాన్ని పూర్తిగా నివారణ చేయటానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి. నీకంటే మరెవరూ ఈ సందేహాన్ని ఛేదించలేరు అని ప్రార్థిస్తున్నాడు. అర్జునుడు ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు, అర్జున, యోగ మార్గంలో కొంతవరకు ముందుకు సాగిపోయి మధ్యలో యోగ సాధన చెడిపోయిన వాడు యోగ ఫలితాలను అందుకోలేకపోయినా తను చేసిన యోగం వల్ల అధోగతి పాలు మాత్రం కాడు. ఇహలోక పరలోక సుఖాలు చెడిపోవు. ఎందుకంటే ఏ రకమైన మంచి పని చేసినా సరే ఆ కర్తకు అధోగతి పట్టడం అనేది ఉండదు. యోగ పురుషుడు మరణించాక ఏమి జరుగుతుందో చెబుతున్నాడు భగవానుడు. యోగ సాధన నుంచి జారిపోయిన వాడు మరణించాక ఆ వ్యక్తి ఎంతవరకు సాధన చేశాడో అంతకు తగిన పుణ్యలోకాలలో దేవతాది రూపాలలో జన్మిస్తారు. అక్కడ చాలా సంవత్సరాలు సుఖాలు అనుభవించాక కొంత పుణ్యశేషం మిగిల్చుకొని దాని బలంతో మళ్లీ భూలోకంలో జన్మిస్తారు. అది కూడా సదాచార తత్పరులైన శ్రీమంతుల ఇళ్లలో. దానివల్ల అతని సాధన మళ్లీ కొనసాగే వెసులుబాటు లభిస్తుంది. అలా కాకపోతే యోగపరుషుడైన వాడు జ్ఞానవంతులు, యోగవంతులు అయిన పేదవారి వంశాల్లోనే జన్మిస్తారు. నిజానికి ఇలాంటి జన్మ ఈ భూలోకంలోనే మరీ మరీ దుర్లభం. పేదవారి ఇళ్లలో పుట్టడమే పెద్ద అదృష్టంని ప్రతీకంగా చెబుతున్నాడు భగవానుడు. ధనబలం, అధికార బలం ఉన్న కుటుంబంలో జన్మిస్తే యోగ సంపద ఉన్న యోగం ఎంతో కొంత ఈ జన్మలో సంక్రమించిన ఆస్తి వ్యవహారాలు, అధికార కల్లోలాలు కూడా సంక్రమించి తీరుతాయి. వీటిని నిభాయించుకుంటూ యోగాన్ని కొనసాగించడం సమస్యగా మారుతుంది. అందుకే అల్పయోగ సంపన్నుడికి మాత్రమే ప్రసాదిస్తాడు భగవానుడు. యోగజ్ఞాన సంపన్నులైన పేదవారి ఇంట్లో జన్మిస్తే వారికి చిన్నప్పటి నుంచి సత్సాంగత్యమే లభిస్తుంది. కొంచెం వయసు రాగానే యోగ ప్రవేశం లభిస్తే సాధన సజావుగా సాగిపోతుంది. పూర్వపు యోగ సాధన ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలుపెట్టి అంతకంటే అధికమైన పరిపూర్ణ సిద్ధిని అందుకునేందుకోసం వారు ప్రయత్నించి తీరుతారు. పూర్వాభ్యాస బలం ఎంత ప్రబలంగా పనిచేస్తుందంటే ఈ జన్మలో సాధన చేద్దామని అనుకోకపోయినా వెనుకటి సంస్కారమే వారిని సాధనలోకి గుంజివేసి మోక్షంలోకి తీసుకుపోతుంది. యోగ స్వరూపాన్ని తెలుసుకోవాలని సంకల్పించి ఎంతో కొంత సాధన చేసి వేదోక్త కర్మాచరణ ద్వారా లభించే అశాశ్వత ఫలితాలను దాటి అంతకంటే పై మార్గాన్ని అందుకుంటారు. అటువంటిది ఆత్మధ్యాన యోగం అంటే ఏమిటో తెలుసుకుని గట్టి కృషి చేసిన వారు సరాసరి మోక్షాన్ని అందుకుంటారని వేరే చెప్పాలి. అర్జున, తత్వశాస్త్ర, యోగ శాస్త్రవేత్తలైన పెద్దల అభిప్రాయం ప్రకారం రకరకాల తపోధ్యాన విధానాలను ఆచరించే తాపసుల కంటే, తత్వశాస్త్రాన్ని వశం చేసుకున్న శాస్త్ర పండితుల కంటే, పూజా హోమాది కర్మలను ఆచరించే కర్మిష్ఠుల కంటే ఆత్మధ్యాన యోగి గొప్పవాడు. కనుక ఓ అర్జున, నువ్వు ఇలాంటి ధ్యాన యోగివి కమ్ము. అర్జున, ఎవరైతే సర్వవ్యాపకమైన, అఖండమైన నా యొక్క యథార్థ స్వరూపమైన పరమాత్మతత్వాన్ని విశ్వాసంతోనూ, ఆసక్తితోనూ, దీక్షతోనూ, ఏకాగ్ర చిత్తంతోనూ ధ్యానిస్తూ భక్తిపూర్వకంగా సేవిస్తూ ఉంటారో వారే సర్వోత్తములైన యోగులు. వారే నాకు అత్యంత సమ్మతులు. బ్రహ్మ విద్యను బోధించినట్టిదియు
యోగశాస్త్రమైనటిదియు శ్రీకృష్ణార్జున సంవాదమైనటిదియు అకు భగవద్గీత అనడి ఉపనిషత్తు యందు ధ్యాన యోగము అనడి 6వ అధ్యాయం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు.